హలో ఆల్, వెల్కమ్ టు మనీషా కబుర్లు. కట్ వర్క్కి పైపింగ్ వేసేది చూపించమని చాలామంది అడిగారు. నాకు వీలు కాలేదు, అందుకే ఈ వీడియోలో చూపిస్తాను. ఒకటి ఒకటి పావు ఉన్న ఒక పీస్ని, క్రాస్ పీస్ని అయితే తీసుకోండి. ఇలా ఒకవైపు థ్రెడ్ని పెట్టి సన్నగా అయితే స్టిచ్ చేసుకోండి. నార్మల్ ఫుట్ మీద కూడా స్టిచ్ చేయొచ్చు. ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది లాస్ట్ వీడియోలో ఉంది, అది కొంచెం గమనించండి. ఈజీగా నార్మల్ ఫుట్తోనే ఇలా పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకోవచ్చు. రెండో వైపు కూడా మడిచి కుట్టారంటే కనుక మొత్తం ఇలా ఒక స్ట్రిప్ లెక్క తయారవుతుంది. ఆ స్ట్రిప్కి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా అయితే పైపింగ్ థ్రెడ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. క్యాన్వాస్ పేపర్తో కట్ వర్క్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసి ఇలా అయితే స్కాలప్స్ డిజైన్ చేసుకున్నాను నేను. ఇదైతే వీడియో తీయలేదు, కావాలంటే ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఈ కట్ వర్క్కి మనం పైపింగ్ ఎలా వేస్తాను నేను అనేది చూపిస్తాను. ఇలా ఉంది కదా, మనం తీసుకున్న స్ట్రిప్ని థ్రెడ్ బయటకు వచ్చే వైపు అయితే కట్ వర్క్ పక్కనే పెట్టి ఇలా అయితే స్టిచ్ చేయండి. నెమ్మదిగా ఆగుతూ కొంచెం ఫుట్ ఎత్తి దింపుతూ చిన్నగా కట్ వర్క్ పక్కనే పడాలన్నమాట. స్టిచ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద పడాలి. మెయిన్ క్లాత్ మీద దీని మీద రెండు కలిపి పడాలన్నమాట. అలా నిదానంగా వేసిన తర్వాత ఇలా వంపు దగ్గర వచ్చేసరికి కొంచెం అలా ఎల్ షేప్లో మడత పెట్టామంటే కనుక ఎగ్జాక్ట్గా ఆ షేప్ వచ్చే విధంగా అయితే కూర్చుంటుంది. మనం అలా అడ్జస్ట్ చేసుకొని కొంచెం కష్టంగానే ఉంటుంది ఫస్ట్ టైం వాళ్ళకి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని నిదానంగా అయితే కట్ వర్క్ దగ్గర ఇలా అయితే తిప్పుకున్నామంటే కనుక నీట్గా ఉంటుంది. చాలా నిదానంగా కుట్టుకోవాల్సి వస్తుంది కట్ వర్క్, అందుకే చాలా టైం పడుతుంది. టైలర్ కట్ వర్క్ అంటేనే డబ్బులు అడుగుతారు, ఎక్స్ట్రా అడుగుతారు అనేసి అనుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టు కష్టం ఉంటుంది కదండి, చాలా లేట్ అవుతుంది కట్ వర్క్కి. ఇలా ఇంకొకటి కూడా చూడండి, అలాగే చిన్నగా తిప్పుకుంటూ వచ్చేసి చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. మళ్ళీ స్కాలప్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కూడా మడిచి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టామంటే కనుక నీట్గా వచ్చేస్తుంది కట్ వర్క్. చాలా సన్నగా నీట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా లుక్ చాలా బాగా ఉంటుంది. నేను చెప్పేదానికన్నా కూడా మీరు ఇక్కడ కొంచెం బాగా ఫోకస్ చేసి అబ్జర్వ్ చేశారంటే కనుక 1-2 సార్లకి రాకపోవచ్చు, తర్వాత మంచిగా ఫినిషింగ్ ఇవ్వచ్చు. వంపులు తిరిగే దగ్గర మాత్రం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకున్నామంటే కనుక సరిపోతుంది. మిగతా స్కాలప్స్ అన్నీ కూడా అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ స్కాలప్ దగ్గర మర్చుకుంటూ కుట్టేయాలన్నమాట. ఇలా కుట్టేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేసుకున్నామంటే వెనకాల నీట్గా ఉంటుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి.